హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రైటీ టెక్నాలజీస్. సో మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ అడగండి. సర్టిఫికేషన్స్ గురించి అయినా కానీ, మీ టెక్నికల్ డౌట్స్ గురించి అయినా కానీ అక్కడ అడగండి. సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో మనం ఆల్రెడీ అనుకున్నాము. ఓకే, సో వీఆర్ డూయింగ్ ఎలాస్టిక్ స్టాక్. ఓకే, సో ఎలాస్టిక్ స్టాక్ అసలు మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ వెరీ ఇన్ డెప్త్ ఆన్ టు ద టాపిక్, మనకి క్యూబర్నెటిస్కి కానివ్వండి ఆర్ఎల్స్ మనం డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేసినప్పుడు వెన్ వీ యూజ్ దిస్ ఇన్ డెవాప్స్. ఓకే, సో మనకి డెవాప్స్లో యూజ్ చేసినప్పుడు హౌ వీ గోనా యూజ్ ఎలాస్టిక్ స్టాక్. ఓకే, ఎలాస్టిక్ స్టాక్ ఎలా యూజ్ చేస్తాము, ఎలాస్టిక్ స్టాక్ ఎలా పనిచేస్తుంది, ఓకే, అసలు మనకి ఎట్లా యూస్ఫుల్ అవుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది ఎలాస్టిక్ స్టాక్. ఓకే, సో ఎలాస్టిక్ స్టాక్లో మనకి జనరల్గా వీ హ్యావ్ ఎలాస్టిక్ సర్చ్. ఓకే, సో ఫస్ట్ మనము ఎలాస్టిక్ సర్చ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఎలాస్టిక్ స్టాక్ అంటే వీ మోస్ట్లీ విల్ బి టాకింగ్ అబౌట్ ఈఎల్కే అండ్ ఈఎఫ్కే. ఓకే, సో ఫస్ట్ ఈఎల్కే గురించి మాట్లాడదాము. ఫస్ట్ వీ ట్రై టు డూ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఈఎల్కే, దెన్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఫ్లూయెంట్ ఆల్సో. ఓకే, ఈఎల్కే అంటే ఎలాస్టిక్ సర్చ్, లాగ్ స్టాష్, కిబానా. ఈఎఫ్కే అంటే ఎలాస్టిక్ సర్చ్, ఫ్లూయెంట్ అండ్ కిబానా. ఓకే, సో ఎలాస్టిక్ సర్చ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఎలాస్టిక్ సర్చ్. ఓకే, సో ఎలాస్టిక్ సర్చ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సర్చ్ ఇంజన్. ఓకే, సో సర్చ్ ఇంజన్ ఇన్ ద నథింగ్ బట్ వై వీ నీడ్ అ సర్చ్ ఇంజన్. ఓకే, సో మనకు ఆల్రెడీ గూగుల్ ఇవన్నీ సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి కదా, వై రిక్వైర్డ్ ఇన్ సర్చ్ ఇంజన్ ఆ టైప్లో మీరు ఆలోచించవచ్చు. బట్ దిస్ ఈస్ యూస్డ్ ఫర్ అనలిటిక్స్. ఓకే, సో అనలిటిక్స్, okay, you can say it as analytics and full text search engine is. Okay, so like how we use Google itla use chesamo, in the same way manam dini search engine laga use chestam. Okay, so why we need this ante actually ippudu for example manam ippudu amazon.com loki vellam anukondi. Okay, so amazon.com loki vellinappudu manaki చాలా టైప్స్ ఆఫ్ క్వెరీస్ ఉంటాయి మనకి. ఓకే, సో మనం సర్చ్లో ఏదైనా సర్చ్ చేస్తాం అనుకోండి, మనకి ఆటో పాపప్ అవుతుంది డేటా, రైట్? సో అది ఆటో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా అని కొట్టిన అనుకోండి, సో ఇట్ విల్ షో ఆల్ ద కెమెరాస్ ఆర్ క్యానాన్ అని కొట్టిన అనుకో, అన్ని క్యానాన్ చూపిస్తుంది. మైక్ అని కొట్టిన అనుకోండి, మైక్కి సంబంధించిన అన్ని ఆటో పాపప్ చేస్తుంది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే జనరల్గా దేర్ విల్ బి ఎలాస్టిక్ సర్చ్. ఓకే, సో ఈ సర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే యూ కెన్ ఫిల్టర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో మీరు ఏదైనా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రైస్ కావాలి. ఓకే, నా రేంజ్ ఆఫ్ ప్రైస్ కూడా మనం ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఫ్రమ్ జీరో టు నేను ఇప్పుడు 2000 రూపీస్ వరకే. ఓకే, నేను ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నా. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు బై ఎనీ క్యాప్ కొందాం అనుకుంటున్నా. ఓకే, సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద క్యాప్. ఓకే, సో ఈ రేంజ్లో నాకు బ్లూ కలర్లో ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో నాకు ఏ బ్రాండ్ కావాలి. ఓకే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ది అడిడాస్ వెళ్తానా, నైక్కి వెళ్తానా అనే బ్రాండ్. ఓకే, నా ఇష్టం ఉన్న దానికి నేను చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎక్కడ అవుతుందంటే దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సర్చ్ ఇంజిన్. ఓకే, సో నథింగ్ బట్ వీఆర్ రైటింగ్ క్వెరీస్. ఓకే, సో జనరల్గా సర్చ్ ఈ ఎలాస్టిక్ సర్చ్లో ఏముంటుందంటే లైక్ యూ కెన్ క్వెరీ. ఓకే, సో మనం ఏంటంటే క్వెరీ చేసి, ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ అనలైజ్ ద డేటా. ఓకే, సో ఏదైతే డేటా వస్తుందో ఇప్పుడు, ఓకే, ఏదైతే డేటా మనకి బంచ్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఈ ఎలాస్టిక్ సర్చ్ ఎక్కడ వాడతారంటే హ్యూజ్ డేటా పైప్ లైన్స్లో, అంటే ఎక్కువ ఇన్ఫ్లో ఉన్న డేటాస్ ఎక్కడైతే ఉంటుందో సో ఆ డేటాని ఈ ఎలాస్టిక్ సర్చ్లో పెట్టేసి ఆ ఎలాస్టిక్ సర్చ్ నుంచి మనం ఫెచ్ చేస్తూ ఉంటాం అనమాట, అంటే సర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో అది ఎట్లా సర్చ్ చేస్తామంటే యూజింగ్ క్వెరీస్. ఓకే, సో మనం ఇప్పుడు జనరల్గా ఏదైనా క్వెరీ రాస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు SQL కానీ ఏదైనా స్ట్రక్చర్డ్ డేటాబేస్ పైన మీకు ఐడియా ఉంటే హౌ వి రైట్ క్వెరీస్, ఇన్ ద సేమ్ వే we do that on the elastic search also. Okay, so మీకు అది ఇన్డెప్త్గా తెలియాలన్నా మీరు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ మీరు క్యూబర్నెటిస్ మానిటరింగ్ కానివ్వండి, లాగింగ్ కానివ్వండి, ఓకే, ఈఎల్కే యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఇది ఇన్డెప్త్గా తెలియాలా అంటే ఇన్డెప్త్గా అవసరం లేదు. బట్ యాజ్ పర్ యువర్ టెక్నాలజీ, మీరు ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో ఆ టెక్నాలజీకి సంబంధించి మాత్రం వాట్ ఆర్ ద సర్చ్ క్వెరీస్ యూ డూ అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో సింపుల్గా చెప్పాలంటే లైక్ యాజ్ అన్ ఐటీ అడ్మినిస్ట్రేటర్ ఆర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనము జనరల్గా చేసేది ఏంటి మన సైడ్ అంటే లైక్ వాట్ ఎవర్ ద టెక్నాలజీస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. ఎందుకంటే మనం ఇక్కడ మెషిన్ లెర్నింగ్ గురించో డేటా సైన్స్ గురించో మాట్లాడతలేము. ఓకే, సో వీఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ ది టెక్నాలజీస్ లైక్ మానిటరింగ్ టెక్నాలజీస్ కానివ్వండి, లేకపోతే సిస్టమ్ మెట్రిక్స్ కానివ్వండి, లైనెక్స్ అనలైజింగ్ కానివ్వండి, లైనెక్స్ మెషిన్స్ అనలైజింగ్ కానివ్వండి, అటు సైడ్ వెళ్ళాం అనుకోండి. సో జనరల్గా ఏంటంటే మనము అప్లికేషన్ లాగ్స్ అయినా కానీ
ఓకే, అండ్ ఆల్సో సిస్టమ్ మెట్రిక్స్ ఏవైతే మనకి సిస్టమ్ మెట్రిక్స్ జనరేట్ అవుతుంటాయో ఓకే, అవన్నిటిని మనం అనలైజ్ చేయడానికి ఓకే, టు అనలైజ్ ఎవ్రీథింగ్ విల్ యూజ్ దిస్ ఎలాస్టిక్ సర్చ్. ఓకే, సో అనలైజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మానిటరింగ్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ఏ నాగియోస్ మానిటరింగ్ టూల్. ఓకే, సో నాగియోస్ మానిటరింగ్ టూల్ ఇస్ మానిటరింగ్ అరౌండ్ 10,000 సర్వర్స్. ఓకే, సో ఈ 10,000 సర్వర్స్లో డేటా వస్తూ ఉంటుంది. ఓకే, సో అలర్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఫెచ్ దిస్ డేటా అండ్ ఐ విల్ త్రో దట్ ఇన్ ది ఎలాస్టిక్ సర్చ్. ఎలాస్టిక్ సర్చ్ నుంచి నేను ఏం చేస్తానంటే ఓకే, ఐ విల్ రైట్ దిస్ టు ది డాష్ బోర్డ్ కాల్డ్ కిబానా. ఓకే, సో కిబానాకి నేను రైట్ చేస్తాను దీన్ని. అంటే ఎట్లా రైట్ చేస్తా అంటే ఐ విల్ సర్చ్ అండ్ ఐ విల్ డూ దట్. సో నేను ఏమంటా అంటే ఎర్రర్స్ ఓకే, సిపియు ఎర్రర్స్ ఎన్నిసార్లు వచ్చింది, ఓకే, ఎందుకు ఏ టైంలో పర్టికులర్గా వస్తుంది, మెమరీ ఎర్రర్స్ ఏ టైంలో వచ్చింది, ఓకే, అండ్ ఆల్సో ఏ జియోలో వస్తుంది ఎక్కువగా, ఎందుకు మెమరీ ఇష్యూస్ పర్టికులర్ అప్లికేషన్ పైనే ఎందుకు మెమరీ ఇష్యూస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి అనేది ఒక నేను డాష్ బోర్డ్ అన్న లేకపోతే ఒక పై చార్ట్ అన్న క్రియేట్ చేసి నేను డిస్ప్లే చేస్తాం. ఓకే, సో అక్కడ జనరల్గా మనం అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే దాన్ని ఏపీఎం అంటాం. ఓకే, సో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కోసం కూడా మనము ఈ ఎలాస్టిక్ సర్చ్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ ఎలాస్టిక్ సర్చ్ టు సెండ్ ఈవెంట్స్. ఓకే, సో ఈవెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ మనకి ఇప్పుడు సేల్స్ ఎంత అయింది, ఓకే, ఆల్స్ మీకు కస్టమర్ కేర్ ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com తీసుకున్నాం, Amazon.in. ఓకే, సో మనకి ఎన్ని సేల్స్ అయినాయి అనేది అమెజాన్ వాళ్ళు తెలుసుకోవడానికి, ఆర్ఎల్స్ వాళ్ళకి వెబ్సైట్కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అండ్ ఆల్సో ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి అంటే కస్టమర్ కేర్కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఈ అనలైజింగ్ అంతా అప్లికేషన్ ఈ అనలైజింగ్ అంతా మనకి ఈవెంట్స్ ద్వారా సెండ్ చేస్తుంటాం అనమాట ఎలాస్టిక్ సర్చ్కి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఎక్కువగా ఎలాస్టిక్ సర్చ్ యూజ్ చేసేది వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అనలైజింగ్ ద డేటా. ఓకే, అనలైజింగ్ ద డేటా అంటే నార్మల్ డేటా కాదు, ఇట్స్ హ్యూజ్ డేటా. మనకి ఎప్పుడైతే డేటా చాలా ఎక్కువగా ఉంటుందో ఓకే, సో చాలా మటుకు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మన డేటాబేసెస్ ఏవైతున్నాయో దే కెనాట్ హ్యాండిల్. ఓకే, సో ఎలాస్టిక్ సర్చ్ అనేది ఇట్ విల్ హ్యాండిల్ హ్యూజ్ ఎ లాట్ ఆఫ్ డేటా. మీకు రియల్ టైమ్ డేటా ఎంత హ్యూజ్ డేటా మీకు ఫ్లో అవుతున్నా కానీ మీకు ఎలాస్టిక్ సర్చ్ మీకు అది అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఎనీవన్ ఈస్ వర్కింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైడ్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఎలాస్టిక్ సర్చ్ అనేది జనరల్గా దే యూజ్ దిస్ ఎలాస్టిక్ సర్చ్ యాజ్ సర్చ్ ఇంజన్. ఓకే, సో ఎందుకంటే ద డేటా విచ్ దే ట్యాకిల్, ఓకే, సో మెషిన్ లెర్నింగ్ నుంచి అయినా కానీ డేటా సైన్స్ వాళ్ళైనా కానీ మొత్తం డేటా పైప్ లైన్స్ మీద పనిచేసే వాళ్ళు. ఓకే, ద అమౌంట్ ఆఫ్ డేటా దే ట్యాకిల్ ఈస్ వెరీ హ్యూజ్, రైట్? సో ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్లో కూడా మనకి ఇది మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా ఒక వెబ్సైట్ని హిట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో అది సడన్గా ఒకరోజు మనకి వెబ్సైట్ హిట్స్ వచ్చేసి డౌన్ అయిపోయినాయి. ఓకే, సో దాన్ని జనరల్గా మనం అనామలిటీ డిటెక్షన్ అంటాం. ఓకే, సో వై మనకి అనామలిటీ డిటెక్షన్ ఎందుకు మనకి ఇది ఇంత డౌన్ అయింది అని చెక్ చేయడానికి కూడా మనము ఈ ఎలాస్టిక్ సర్చ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా అయితే లైక్ మనకి లైక్ ఐ సెడ్ వి యూజ్ దిస్ ఇన్ మెనీ వేస్. ఓకే, సో మనము ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది డెవాప్స్ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనము ఎక్కువ అప్లికేషన్ మేనేజ్మెంట్ ఆర్ఎల్స్ ద టూల్స్ లైక్ నేను ఇందాక చెప్పిన కదా సిపియు కానీ మానిటరింగ్ మెమరీ కానీ ఇది ఎక్కువగా అనలైజ్ చేయడానికి ఆర్ఎల్స్ ఎర్రర్స్ ఎక్కువ ఎందులో వస్తున్నాయి అప్లికేషన్లో, ఏ అప్లికేషన్ నుంచి ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి, వై దట్ అప్లికేషన్ ఈస్ గోయింగ్ డౌన్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఎందుకు ఏదైనా ఇష్యూస్ వస్తున్నా కానీ లేకపోతే డిప్లాయ్మెంట్స్ ఎన్ని అవుతున్నాయి, ఎందుకు ఇన్ని డిప్లాయ్మెంట్స్ అవుతున్నాయి, ఎందుకు డిలే అవుతుంది, ఓకే, ఎప్పుడైనా డౌన్ అయింది అనుకోండి మిషన్, ఈ అనాలిసిస్ అంతా మనము ఈ డేటాను అంతా కూడా మనం ఎలాస్టిక్ సర్చ్లో మూవ్ చేసి అక్కడ క్వెరీస్ రన్ చేయొచ్చు. ఓకే, సో క్వెరీస్ రన్ చేసాక అది మనకి కిబానాతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో అది మనం ఎట్లా అనేది వస్తున్న సెషన్స్లో చూడొచ్చు. ఓకే, సో జనరల్గా నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పినట్టు లైక్ వాట్ ఎవర్ ద డేటా. ఓకే, సో ఏ డేటా అయినా సరే మనము ఎలాస్టిక్ సర్చ్కి సెండ్ చేస్తున్నప్పుడు అది డాక్యుమెంట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ విల్ స్టోర్ ద డేటా యాజ్ ఎ డాక్యుమెంట్. ఓకే, సో డాక్యుమెంట్ ఇన్ ద సెన్స్ మనకి మళ్ళీ మీరు ఏదైనా ఇప్పుడు MySQL కానివ్వండి ఆర్ఎల్స్ MS SQL కానివ్వండి ఎట్లా స్టోర్ చేసుకుంటుంది సేమ్ థింగ్. ఓకే, లైక్ రిలేషన్ అండ్ డేటాబేసెస్ ఎట్లా స్టోర్ చేసుకుంటారో అలాగంటే రోస్ అండ్ కాలమ్స్ కింద ఇట్లా సపరేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఎవరికైనా లైక్ చాలా మందికి అవగాహన ఉంటుంది లైక్ మనం ఎప్పుడైనా కానీ JSON రాస్తున్నప్పుడు ఫస్ట్ నేము ఓకే అండ్ లాస్ట్ నేమ్ రైట్ ఇట్లా రాస్తాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇది కూడా మనకి జనరల్గా ఎలాస్టిక్ సర్చ్ కూడా సో
డేటాని ఫీల్డ్స్ లెక్క సపరేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము క్వెరీ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సర్వర్ నుంచి క్వెరీ చేస్తున్నాను, ఆర్ఎల్స్ ఇఫ్ ఐఎమ్ ఓకే, ఇది క్లయింట్, ఇది వచ్చేసి ఎలాస్టిక్ సెర్చ్. ఓకే, సో ఎలాస్టిక్ సెర్చ్కి ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఇది రెస్ట్ ఏపీఐ లాగా వెళ్తుంది. ఓకే, సో ఇఫ్ యూ గైస్ డజన్ నో రెస్ట్ ఏపీఐ, నో ఇష్యూస్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు రిక్వెస్ట్ రెస్ట్ ఏపీఐ లాగా వస్తుంది, అండ్ ఆల్సో రెస్పాన్స్ కూడా రెస్ట్ ఏపీఐ నుంచే వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ డజన్ నో వాట్ ఈస్ రెస్ట్ ఏపీఐ, మనకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను, బట్ ఐ ట్రై టు పోస్ట్ దట్ లింక్ ఆల్సో. ఓకే, సో మీకు రెస్ట్ ఏపీఐ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో మీకు సర్చింగ్ ఎలా జరుగుతుందంటే త్రూ ఏపీఐ. ఓకే, ఏ ఏపీఐ అంటే రెస్ట్ ఏపీఐ నుంచి అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఈ ఎలాస్టిక్ సెర్చ్ అనేది లైక్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జావా. ఓకే, సో మనకి జావాలో రాసినారు ఇది ఎలాస్టిక్ సెర్చ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ల్యూసిన్. ఓకే, సో ల్యూసిన్ అనేది అపాచీ అగైన్ అపాచీ 1.2లో ల్యూసిన్ అనేది, సో ఇట్ హ్యాస్ బిల్ట్ ఆన్ ల్యూసిన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాస్టిక్ సెర్చ్ ఈజీ టు యూజ్, అంటే మనకు డిప్లాయ్ చేయడం అయినా కానివ్వండి, ఆర్ఎల్స్ మీరు ఎలాస్టిక్ క్లౌడ్లో యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మీకు యూజ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మొత్తం మీకు యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, సో అందుకని ఇట్స్ వెరీ ఈజీ, అండ్ ఆల్సో ఇట్స్ వెరీ స్కేలబుల్, హైలీ స్కేలబుల్ ఎందుకంటే మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా వస్తుంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా హిట్ అవుతున్నప్పుడు లైక్ వీ నీడ్ టు స్కేల్ ఇట్, రైట్? సో ఎప్పుడైనా కానీ మనము థ్రెషోల్డ్ వాల్యూకి రీచ్ అవ్వద్దు, మన సిస్టమ్ కానివ్వండి, మన రిసోర్సెస్ కానివ్వండి. సో ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ స్కేలబుల్, సో దట్ మనకి డేటా ఇంక్రీజ్ అవుతున్నా కానీ ఇది స్కేల్ చేసుకుంటుంది అనమాట, అంటే మనకి ఎప్పుడైనా కానీ ఇష్యూస్ ఫేస్ చెయ్యము. ఓకే, సో ఇంకోటి వచ్చేసి లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎలాస్టిక్ సెర్చ్. ఓకే, ఎలాస్టిక్ స్టాక్ ఆర్ ఎలాస్టిక్ సెర్చ్ చాలా మంది మూవ్ అవుతున్నారు రైట్ నౌ, లైక్ డేటా పైప్ లైన్స్, డేటాస్ క్రియేట్ చేసేవారు, డెవాప్స్లో ఉన్న వాళ్ళు. సో హూఎవర్ వాంట్స్ టు షోకేస్ ది డేటా ఇంటూ ది విజువలైజేషన్. ఓకే, సో మీకు డాష్ బోర్డ్స్లో కానివ్వండి, విజువలైజేషన్లో చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎలాస్టిక్ సెర్చ్కి మూవ్ అవుతున్నారు, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హూ హావ్ ఆల్రెడీ మూవ్ టు ది ఎలాస్టిక్ సెర్చ్. ఓకే, సో జనరల్గా ఎలాస్టిక్ సెర్చ్ వచ్చేసి లైక్ ఎలాస్టిక్ స్టాక్ వచ్చేసి, ఓకే, సో ఇంతసేపు మనం ఎలాస్టిక్ సెర్చ్ గురించి మాట్లాడము. ఎలాస్టిక్ స్టాక్ అంటే ఏంటంటే లైక్ వీ హ్యావ్ ఎలాస్టిక్ స్టాక్లో మనకి జనరల్గా ఎలాస్టిక్ సెర్చ్ అండ్ లాగ్ స్టాష్, కిబానా, ఓకే, మనకి బీట్స్ అని కూడా ఒకటి ఉంటుంది, వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దది, అండ్ ఆల్సో ఎక్స్పాక్. ఓకే, సో ఎక్స్పాక్ బీట్స్ కూడా ఉంటుంది, బట్ ఈఎల్కే అంటే మాత్రం ఎలాస్టిక్ సెర్చ్, లాగ్ స్టాష్, కిబానా. ఓకే, సో బీట్స్ అండ్ ఎక్స్పాక్ అంటే కూడా మనం ఏంటో ఓవీ చూసాము, బట్ అంత ఎక్స్టెన్సివ్గా మనము యూజ్ చెయ్యము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కిబానా. ఓకే, సో కిబానా అంటే ఏంటి? ఓకే, సో కిబానా అంటే నథింగ్ బట్ ఇట్స్ అ విజువలైజేషన్ ప్లాట్ఫామ్ ఆర్ విజువలైజేషన్ టూల్. ఓకే, విజువలైజేషన్ టూల్ అంటే ఇంతసేపు మనం అనలిటిక్స్ గురించి మాట్లాడినాం, రైట్? సో ఈ డేటా వస్తే ఇట్లా చేయాలి, ఈ డేటా వస్తే ఏం చేయాలనేసి మనం మాట్లాడినాం ఇంతసేపు. ఓకే, సో దాన్ని విజువలైజ్ ఎట్లా చేస్తాం? ఓకే, సో విజువలైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విజువలైజింగ్ అంటే ఓకే, సో హౌ యూ డూ ఇట్ ఇన్ గ్రాఫ్స్. ఓకే, సో మన గ్రాఫ్ ఎట్లుంటుంది, అప్ అండ్ డౌన్ గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, సో ఆర్ఎల్స్ మనకి పై చార్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంత 20% సేల్ అయింది. ఓకే, మనకి ఈ సీజన్లో 60% సేల్ అయింది, ఈ సీజన్లో మనకి 10% సేల్ అయింది, ఇంకో సీజన్లో మనకి 10% సేల్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే డేటాని మనము ఓకే విజువలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఏదైనా మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎలాస్టిక్ సెర్చ్లో ఓకే కిబానాకి మనం సెండ్ చేస్తున్నప్పుడు కిబానా నోస్ లైక్ హౌ టు షోకేజ్ ఇట్. ఓకే, సో ఎందుకంటే ఎండ్ క్లయింట్కి ఎప్పుడైనా సరే విజువలైజేషన్ కావాలి ఎవరైనా సరే. ఇప్పుడు నేను యాజ్ అ టెక్నికల్ పర్సన్ కాబట్టి నాకు ఏమవుతుందో అర్థమవుతుంది. నాన్ టెక్నికల్ పర్సన్కి ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ ఉండి అనుకోండి, సీఈఓ ఇన్ ద సెన్స్ లైక్ ఒక క్లయింట్ ఉన్నాడు అనుకోండి, హీఈస్ మేనేజింగ్ ద బిజినెస్. ఓకే, ఇప్పుడు తను ఒక చిన్న ఆర్గనైజేషన్ ఏదో డెవలప్ చేసుకున్నాడు. ఓకే, బట్ హీఈస్ నాట్ షూర్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్ ద టెక్నికల్ ఏమైతుంది తనకు అవసరం లేదు, విజువలైజ్ కావాలి. ఓకే, నాకు ఈ మంత్ ఇంత సేల్ అయింది, ఈ మంత్ ఇంత సేల్ అయింది, నెక్స్ట్ మంత్ ఎంత అవ్వచ్చు, ఆ నెక్స్ట్ మంత్ ఎంత అవ్వచ్చు, మన బిజినెస్ ఎట్లా ప్రోగ్రెస్ అవ్వచ్చు, నాకు 2 years వరకు నా ప్రోగ్రెస్ ఎట్లుంటుంది, 3 years వరకు నా ప్రోగ్రెస్ ఎట్లుంటుంది, డౌన్ఫాల్ అయితే 1 yearలో ఎంత డౌన్ఫాల్ ఉండొచ్చు, 2 yearలో ఎంత డౌన్ఫాల్ ఉండొచ్చు. ఓకే, సో ఈ ప్రిడిక్షన్ అనాలిసిస్, ఈ విజువలైజింగ్ అంతా వాళ్ళకి ఏంటంటే
డాష్ బోర్డ్స్లో చూపిస్తే వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో అందుకని ఎక్కువ మంది ఇప్పుడు డాష్ బోర్డ్స్కి ప్రిఫర్ చేస్తారు. ఓకే, అందుకని కిబానా కానివ్వండి, మనకి విజువలైజేషన్ టూల్స్ కానీ చాలా పాపులర్ అయినాయి ఇప్పుడు. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి కిబానాని మనకి like we can integrate with the Elasticsearch as like I said, and also Logstash ki kuda. Okay, so Kibana like it will manage so many parts of Elasticsearch and Logstash. Okay, so adoka advantage undi Kibana tho. And also eppudaina sare Kibana ki data kavalante like where it will go, it will get it from the Elasticsearch. Okay, so Elasticsearch nunchi data ni pull చేసుకుంటది అండ్ ఆ తర్వాత ఇట్ విల్ డూ ది విజువలైజేషన్. ఓకే, లైక్ ఐ సైడ్ మీకు డాష్ బోర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది మన ఇప్పుడు CPU యూసేజ్ ఉంది, మెమరీ యూసేజ్ ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు విజువలైజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఓకే ఇక్కడ నేను ఇది 80% ఫిల్ అయింది, 20% ఫ్రీ ఉంది, అది మెమరీ కూడా ఇక్కడ 40% ఫిల్ అయింది, 60% ఫ్రీ ఉంది అని నేను విజువలైజ్ చేసి చూపించాను అనుకోండి, ఎంత ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద నంబర్స్, if someone shows you it is in a graph or in a pie chart లో కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా మనకి విజువలైజేషన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్యాటర్న్స్ లో చూపిస్తే ఏంటంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డెవాప్స్ లో కూడా ఓకే, సో మీరు ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసినారు, ఆ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసినారు. ఓకే, డిప్లాయ్ చేసిన తర్వాత యాజ్ ఎ డెవలపర్ నాకేంటంటే ఓకే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి, ఓకే ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ సక్సెస్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏపీఐ క్రియేట్ చేసిన. ఓకే, సో ఏపీఐ కాల్స్ ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి అని చెక్ చేయాలనుకోండి. సో ఇఫ్ ఐ క్రియేట్ ఎ డాష్ బోర్డ్ ఫర్ దాట్, ఓకే, సో ఇది క్లియర్గా చూపిస్తారు అనమాట. ఓకే, ఇన్ని సక్సెస్ అయినాయి, ఇన్ని కాల్స్ ఫెయిల్ అయినాయి అని చూపిస్తుంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఈవెన్ ఇంపార్టెంట్ ఫర్ ద మేనేజ్మెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నంబర్ ఆఫ్ టికెట్స్, ఓకే, సో CVRT 1 టికెట్స్ ఎన్ని వచ్చినాయి, CVRT 2 టికెట్స్ ఎన్ని వచ్చినాయి, CVRT 3, CVRT 4 టికెట్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని టైం SLA బ్రీచ్ కాకుండా ఎన్ని టికెట్స్ SLA బ్రీచ్ అయినాయి. ఓకే, CVRT 1 ఎన్నిసార్లు బ్రీచ్ అయింది, CVRT 2 ఎన్నిసార్లు బ్రీచ్ అయింది అనేది నంబర్స్ నేను డిస్ప్లే చేసి అనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో అందుకని ఎప్పుడైనా సరే కిబానా డాష్ బోర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి Logstash. ఓకే, సో వాట్ ఈజ్ Logstash? ఓకే, Logstash వచ్చేసి యాక్చువల్గా ఇట్ ఈస్ అ డేటా ప్రాసెసింగ్ పైప్ లైన్. ఓకే, డేటా ప్రాసెసింగ్ పైప్ లైన్ అంటే మీకు ఏదైనా కానీ ఇన్పుట్ వచ్చింది అంటే లైక్ ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ మనము నాగియోస్ అనుకున్నాం. ఓకే, సో నాగియోస్ నుంచో లేకపోతే కాఫ్కా నుంచో. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫ్కాలో మనకి డేటా వస్తూ ఉంటుంది, రైట్? సో ఇట్స్ అ మెసేజింగ్ టూల్. ఓకే, సో మెసేజింగ్ టూల్కి డేటా వస్తున్నప్పుడు మనకి ఇక్కడ వీ కెన్ హ్యావ్ ఏ Logstash. ఓకే, సో ఇక్కడ Logstash ఎట్లా పనిచేస్తుందంటే ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ డేటా ప్రాసెసింగ్. ఏదైనా డేటా వస్తే అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రాసెస్ ద డేటా అండ్ ఇట్ విల్ సెండ్ టు Elasticsearch. ఓకే, అండ్ అగైన్ వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మన CSV ఫైల్స్ రావచ్చు, XML ఫైల్స్ రావచ్చు, JSON ఫైల్స్ రావచ్చు. ఓకే, సో ఆ ఫైల్స్ని నేను ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నాకు కాఫ్కా హ్యూజ్ డేటా పంపిస్తుంది. ఓకే, సో ఒక అలర్ట్ పంపించింది, నేను చూపించిన అలర్ట్స్ ఎవరో చూసినా నాకు ఐడియా లేదు. బట్ ఇఫ్ యు సీ ఇన్ అలర్ట్స్ మనకి డేట్ వస్తుంది. ఓకే, అన్ని ఫీల్డ్స్ వస్తాయి అనమాట. డేట్ ఫీల్డ్ వస్తుంది, ఆ తర్వాత మనకి ఎర్రర్ ఫీల్డ్ వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో డిస్క్ ఫీల్డ్ వస్తుంది, అలర్ట్ ఫీల్డ్ వస్తుంది. ఓకే, సో ఈ ఫీల్డ్స్ అన్నిటిని నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నాకు ఇప్పుడు డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని అన్వాంటెడ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి ఇలా, ఆ ఫీల్డ్స్ నాకు అవసరం లేదు. ఓకే, సో నేను అది ఎక్కడ ప్రాసెస్ చేస్తా, ఐ విల్ ప్రాసెస్ దట్ ఇన్ Logstash ప్రాసెస్ చేసి నేను Elasticsearchకి సెండ్ చేస్తాను, ఆర్ ఎల్స్ నేను కాఫ్కాకు సెండ్ చేస్తాను, లేకపోతే వేరే అవుట్పుట్ ప్లగిన్కి సెండ్ చేస్తాను. ఓకే, సో దట్ డిపెండ్స్. ఓకే, కాకపోతే నేను ఇక్కడ ఫ్లో మీకు ఈజీగా ఉండడానికి Elasticsearch అని చెప్పాను, ఎందుకంటే మనం Elasticsearch గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, ఈ డేటాని Logstash పంపించి ఇక్కడ ఈ డేటాని ప్రాసెస్ చేసి Elasticsearchకి పంపించి Elasticsearch నుంచి కిబానాలో నేను డిస్ప్లే చేస్తా, యాజ్ నేను విజువలైజ్ చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ కాఫ్కా ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఉందనుకుందాం. ఓకే, ఏదైనా అప్లికేషన్ రన్ అవుతుంది, ఆ అప్లికేషన్ నుంచి మీరు డేటాని కాఫ్కాకు పంపిస్తున్నారు. ఓకే, కాఫ్కా నుంచి మీకు Logstash నుంచి Elasticsearch తర్వాత కిబానా. ఓకే, సో ఇది ఏ సర్వర్ అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.in అవ్వచ్చు. ఓకే, సో Amazon.in నుంచి నేను డేటాని కాఫ్కాకు పంపిస్తూ ఉంటాను, అంటే ఎన్ని సేల్స్ అయినాయి, ఎంత సేల్స్ అయినాయి అని పంపిస్తూ ఉంటా. ఓకే, సో అది ఇక్కడ ప్రాసెస్ అయ్యి మనకి ఇక్కడ డాష్ బోర్డ్స్లో క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడైనా కానీ మనకి Logstash ఎట్లా ఉంటుంది అంటే లైక్ మనకి వీ కెన్ రైట్
పైప్ లైన్ కాన్ఫిగరేషన్స్. ఓకే, అది నేను చూపిస్తాను మీకు లాగ్ స్టాష్ చెప్తున్నప్పుడు, లైక్ హౌ వి రైట్ ది పైప్ లైన్ కాన్ఫిగరేషన్ అనేది. ఓకే, సో జనరల్గా అయితే అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాక్. జనరల్గా ఎక్స్పాక్ వచ్చేసి ఇది సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంట్ మోర్ సెక్యూరిటీ, ఓకే, సో లైక్ అథెంటికేషన్ ఇవ్వాలనుకున్నా కానీ, లేకపోతే మీకు పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ, లేదంటే మీకు మానిటరింగ్ చేయాలనుకున్నా కానీ, ఓకే, సిపియు కానీ, మెమరీ యూసేజ్, డిస్క్ స్పేస్. ఓకే, సో అవన్నిటి కోసం మనం ఎక్స్పాక్ యూజ్ చేస్తాం. అలర్టింగ్కి కానివ్వండి, మానిటరింగ్కి కానివ్వండి, రిపోర్టింగ్కి కానివ్వండి, అండ్ లైక్ ఐ సెడ్ సెక్యూరిటీకి. ఓకే, సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఎక్స్పాక్. ఓకే, సో ఎక్స్పాక్ అనేది మనము ఎక్కువగా ఇప్పుడు వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్, ఎందుకంటే ఎక్స్పాక్ జనరల్గా మెషిన్ లెర్నింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఓకే, సో వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ లైక్ ఎక్స్పాక్ ఎనేబుల్స్ మెషిన్ లెర్నింగ్ అనమాట ఫర్ ఎలాస్టిక్ సర్చ్ అండ్ కిబానా. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఎవరైతే మెషిన్ లెర్నింగ్ సైడ్ ఉన్నారో దే కెన్ గో ఫర్ ది ఎక్స్పాక్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బీట్స్. బీట్స్ కూడా ఇన్ ద సేమ్ వే ఇట్ వర్క్స్ లైక్ వాట్ లాగ్ స్టాష్ డస్. ఓకే, సో మనం బీట్స్ గురించి కూడా మనం ఇక్కడ ఎక్కువగా మాట్లాడతలేము. ఓకే, సో వీఆర్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ఎలాస్టిక్ స్టాక్, దట్ ఈస్ ఈఎల్కే. ఓకే, ఎందుకంటే మనకి డెవాప్స్ కోసం అదే కావాలి కాబట్టి మనం ఎక్కువగా దాని గురించే మాట్లాడదాం. ఓకే, సో లైక్ ఐ సెడ్ ఇందాక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినట్టు యూ నీడ్ టు విజువలైజ్ దట్ ఎగ్జాంపుల్. ఓకే, సో మనకి ఎక్కడ ఎందుకు యూజ్ అవుతుంది అనేదానికి. ఓకే, సో యా ఇఫ్ యూ లైక్, ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది నా క్లయింట్. ఓకే, సో ఈ క్లయింట్ వచ్చేసి లైక్ హీ విల్ కనెక్ట్ టు మై వెబ్ యాప్. ఓకే, వెబ్ అప్లికేషన్. ఓకే, సో వెబ్ అప్లికేషన్కి జనరల్గా మనకి ఎప్పుడైనా సరే బ్యాక్ ఎండ్లో ఏముంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్గా వాట్ హ్యాపెన్స్, రైట్? సో మనకి ఎప్పుడైనా సరే డేటా వస్తున్నప్పుడు ఆ డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఆ డేటా మొత్తం మనకి ఈ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ మైట్ బి రిలేషనల్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే సర్చ్ చేస్తున్నప్పుడు, ఓకే, డేటాబేసెస్ ఎప్పుడైనా కానీ ఫుల్ టెక్స్ట్ సర్చెస్కి ఎక్కువగా యూజ్ అవ్వం. అంటే వెన్ యూ ఆర్ సర్చింగ్ ఆర్ వెన్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ ద హ్యూజ్ డేటా, ఏదైనా హ్యూజ్ డేటా వచ్చినప్పుడు మీరు సర్చ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, మీకు ఈ డేటాబేస్ నుంచి మీకు సర్చ్ ఇంజిన్ లాగా పనిచేయడం చాలా రేర్ అంటే యూజ్ చెయ్యం మనం, ఎందుకంటే అది మనకి ఎక్కువగా రిజల్ట్స్ ఇవ్వదు, అంటే లైక్ బెటర్ రిజల్ట్స్ ఇవ్వదు. ఓకే, సో ఇక్కడ అందుకనే మనము ఎలాస్టిక్ సర్చ్ అనేది వాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వెబ్ యాప్, ఓకే, సో ఇక్కడ ఎలాస్టిక్ సర్చ్కి కూడా సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ద డేటా ఈస్ గోయింగ్, ఓకే, సో ఇట్ విల్ ఆల్సో సెండ్ ఫ్రమ్ ఎలాస్టిక్ సర్చ్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అది డైరెక్ట్గా ఎలాస్టిక్ సర్చ్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఎలాస్టిక్ సర్చ్లో ఎలాస్టిక్ సీక్వెల్ ఉంటుంది అండ్ ఆల్సో విల్ హ్యావ్ JDBC డ్రైవర్. ఓకే, సో ఇది ఎట్లా కనెక్ట్ అవుతుందంటే యూజింగ్ HTTP లైబ్రరీస్. ఓకే, సో HTTP లైబ్రరీస్తోని మనకి జనరల్గా కనెక్ట్ అవుతుంది. సో ఈ కనెక్షన్స్ గురించి మనకి ఎక్కువ లైక్ ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్ లైక్ హౌ యూఆర్ కనెక్టింగ్, ఎందుకంటే మనము ఎలాస్టిక్ సర్చ్ దానిపైన పని చేయట్లేదు కాబట్టి. ఓకే, సో జనరల్గా ఎట్లా మనకి డేటా ఎట్లా ఎలాస్టిక్ సర్చ్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే వెబ్ అప్లికేషన్, ఓకే, ఎలాస్టిక్ సర్చ్ డేటాని అప్డేటెడ్గా పెట్టాలి. ఓకే, సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ద డేటా కమ్స్, ఓకే, టు వెబ్ యాప్, ఓకే, ఇట్ షుడ్ సెండ్ టు ది ఎలాస్టిక్ సర్చ్. ఓకే, సో ఎలాస్టిక్ సర్చ్కి అండ్ ఆల్సో డేటాబేస్కి, ఓకే, రెండిట్లో కూడా స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ వెన్ సమ్వన్ ఈస్ సర్చింగ్ ఇట్ విల్ ఫెచ్ ఇట్ ఫ్రమ్ ఎలాస్టిక్ సర్చ్, నాట్ ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, అంటే క్వెరీస్ చెప్తున్నాను నేను. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఈస్ డూయింగ్ ఏ ఫుల్ సర్చ్ ఆఫ్ ఫుల్ టెక్స్ట్ సర్చ్ చేసినప్పుడు అది ఎలాస్టిక్ సర్చ్ నుంచి మీకు పిక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు విజువలైజ్ దిస్ డేటా. ఓకే, సో ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని నేను విజువలైజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ నేను కిబానా వాడతా. ఓకే, సో ఇక్కడ నేను కిబానా వాడి, ఓకే, ఐ కెన్ డూ ది విజువలైజేషన్. ఓకే, సో కిబానా నేను ఏ మిషన్ అన్నా రన్ చేయొచ్చు. ఐ కెన్ రన్ ఇట్ ఆన్ డిఫరెంట్ మెషిన్ ఆర్ ఐ కెన్ రన్ ఇట్ ఆన్ సేమ్ మిషన్. ఓకే, జనరల్గా అయితే మనకి డిఫరెంట్ మెషిన్లోనే రన్ చేస్తాము కిబానా అండ్ ఎలాస్టిక్ సర్చ్ రెండు. అండ్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఇట్ ఆన్ ద Kubernetes,
ఓకే, సో ఎలాస్టిక్ స్టాక్ కూడా మనం ఇట్లా కిబానాని ఎలాస్టిక్ సర్చ్ని డిఫరెంట్ పార్ట్స్లో రన్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో కెన్ బి డన్. ఓకే, సో జనరల్గా అయితే రియల్ టైంలో అలా ఉంటుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ ఆన్ అ సేమ్ మెషిన్. ఓకే, సో తర్వాత లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ది మానిటరింగ్. ఓకే, సో మీకు మానిటరింగ్ కానీ ఏదన్నా చేయాలనుకుంటే అగైన్ మనము ఇక్కడ లైక్ వి డిస్కస్డ్ మోర్ అబౌట్ దట్, బట్ ఇక్కడ మనం బీట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, టు మానిటర్. ఓకే, సో ఎక్కువగా మనకి మానిటరింగ్ ఏదైనా కానీ ఓకే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ ద బీట్స్. ఓకే, బట్ ఎక్కడ మనకి లాగ్ స్టాష్ ఎక్కడ పిక్చర్లోకి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐ వాంట్ టు ప్రాసెస్ దట్ డేటా. ఓకే, సో ఈ డేటాని ప్రాసెస్ చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తాను, మధ్యలో లాగ్ స్టాష్ వాడతా. ఓకే, సో లాగ్ స్టాష్ వాడి లాగ్ స్టాష్ నుంచి నేను ఎలాస్టిక్ సర్చ్కి ఆ ఈవెంట్స్ని ఏవైనా కానీ మెసేజ్ కానీ ఈవెంట్స్ కానీ నేను ఎలాస్టిక్ సర్చ్కి పంపిస్తాను. ఓకే, సో నాకు ఫస్ట్ వెబ్ యాప్ నుంచి లాగ్ స్టాష్కి వెళ్తుంది, ఆ లాగ్ స్టాష్ నుంచి నేను ఐ విల్ సెండ్ ఇట్ టు ఎలాస్టిక్ సర్చ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ డైరెక్ట్లీ టు ది ఎలాస్టిక్ సర్చ్ నేను ప్రాసెసింగ్ చేయడానికి. ఓకే, సో వాట్ ఎవర్ ద డేటా ఈస్ కమింగ్, ఓకే టు ప్రాసెస్ ద డేటా ఐ విల్ మూవ్ దట్ డేటా టు ది లాగ్ స్టాష్. ఆ తర్వాత నేను ఎలాస్టిక్ సర్చ్కి సెండ్ చేసి ఆ తర్వాత నేను కిబానాలో నేను విజువలైజ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ హౌ సింపుల్ ప్రాజెక్ట్ అనేవనండి. జనరల్గా ప్రొడక్షన్లో వాట్ దిస్ యూట్యూబ్ ఆర్ మనకి నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఓకే వీళ్ళందరూ యూజ్ చేసేది ఇదే. ఓకే, సో ఎక్కువగా యూజ్ చేసేది నెట్ఫ్లిక్స్ అయితే యూజ్ చేస్తుంది, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ యూజింగ్, మీరు ఒకసారి వెళ్ళి ఎలాస్టిక్ సర్చ్ పేజ్లో చూస్తే హూ ఆర్ ఆల్ ద క్లయింట్స్ యూజింగ్ దిస్ స్టాక్. ఓకే, సో ఈ ఈఎల్కే స్టాక్ కానివ్వండి, ఈఎఫ్కే స్టాక్ కానివ్వండి, ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ది సెషన్ 2. ఇన్స్టాలేషన్ ఆల్రెడీ మనం చేసినాము, ఫస్ట్ సెషన్ చూడండి, సో దట్ యూ విల్ నో హౌ టు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చే సెషన్లో విల్ డిస్కస్ మోర్ ఆన్ ది ఓవర్వ్యూ ఆఫ్ ఇన్స్టాలేషన్, నోట్స్ కానివ్వండి ఎట్లా యాడ్ చేస్తాము, అండ్ హౌ వీ కెన్ వర్క్ మోర్ విత్ ఎలాస్టిక్ అనేది చూడడానికి ట్రై చేస్తాం. హ్యావ్ ఎ గ్రేట్ డే, బై.